కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగులో సినిమాలు ఒకే అంశం పైన, ఒకే ఇతివృత్తం పైన ఫోకస్ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మూవీ థియేటర్లకు వస్తుంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్గా మారినటువంటి నటుడు నాని ఒక సవాల్ కూడా విసిరారు. ఈ సినిమా నచ్చకపోతే మీరు నా తర్వాత సినిమా అసలు చూడొద్దు అని. ఆ స్థాయిలో ఈ సినిమాని ఆయన నమ్మారు. నిజంగానే ఈ కథలో అంత దమ్ముందా? ఆ స్థాయిలో ఆడియన్స్ని ఆకట్టుకుంటుందా? ఆల్రెడీ దీనిపైన ప్రివ్యూ షో చూసినటువంటి సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ఒకసారి అడిగి కోర్టు సినిమా పూర్వాపరాలేంటి, కోర్టు కథాంశం ఎలా ఉంది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభు గారు నమస్కారం. నమస్తే. కోర్ట్ అనగానే ఒక మెలో డ్రామా, కోర్టులో జరిగేటువంటి డ్రామా అనేది అర్థం అవుతుంది. ఈ మధ్యకాలంలో కొద్దిగా తమిళ్, మలయాళం సినిమాల్లో ఇలాంటి కాన్సెప్ట్స్ బాగా వస్తున్నాయి. తెలుగులో అయితే మనం ఎక్కడ చూడలా. జై భీమ్ సినిమా చూసినాక చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, ఎలాంటి సినిమాలు రావట్లేదు ఏంటి. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తే కొంత ఎమోషన్ కనబడింది. ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? నాని విసిరిన సవాలుకి తగ్గ స్థాయిలో ఈ సినిమా ఉందా? నాని నిజంగా ఒక సినిమా బాగుంటుంది చూడండి అని చెప్పడం వేరు, ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమాలో చూడొద్దని చెప్పేసి ఒక సవాలు విసరటం అనేటువంటిది ఆ సినిమా మీద తనకున్నటువంటి కాన్ఫిడెన్స్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. రియల్లీ తను ఏ నమ్మకంతో అయితే, కాన్ఫిడెన్స్ అయితే ఆ ఛాలెంజ్ విసిరాడో, ఆ ఛాలెంజ్కి తగిన స్థాయిలో కోర్టు సినిమా అనేటువంటిది ఉంది. ద కోర్ట్ వర్సెస్ నోబడి అనేటువంటి టైటిల్తో వచ్చినటువంటిది. వాల్ పోస్టర్ సినిమాస్ అనేటువంటి బ్యానర్ మీద తను చేస్తున్నటువంటి సినిమాలు, తను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, కొత్త స్క్రిప్ట్ రైటర్స్ని, డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ తను పెట్టిన కాన్ఫిడెన్స్కి 100% ఎస్ హీ డిజర్వ్స్ ఆ ఛాలెంజ్ అనేటువంటిది డిజర్వ్ చేసేలాగా. ఏంటి కథాంశం, ఏంటి ఎలా ఉంది సినిమా? కథాంశం అంటే ఏంటంటే, యాక్చువల్గా మనకు చట్టాలు అయితే చేస్తున్నారు కానీ ఆ చట్టాల పట్ల ప్రాథమిక అవగాహన కానీ, ఆ చట్టాల తాలూకు పరిణామాలు ఏంటి, ఏ ఏజ్ గ్రూపులకి, అందరికీ ఒకే ఏజ్ గ్రూప్, అన్ని ఇమోషన్స్ అనేటువంటి ఏజ్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఒక 18 ఏళ్ల కుర్రోడు చేసిన తప్పు, ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ల పెద్దవాడు చేసినటువంటి తప్పుకి రెండింటికి కలిపి ఒకటే శిక్ష అనేటువంటి దాన్ని ఆ పోక్సో చట్టం రూపొందించినప్పుడు, పోక్సో ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు, ముఖ్యంగా చిన్నపిల్లల మీద, చిన్న మైనర్ బాలికల మీద జరుగుతున్న అకృత్యాలను నివారణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక పోక్సో చట్టం అనేటువంటిది, దాన్ని యూజింగ్ ద లా అండ్ మిస్యూజింగ్ ద లా అనేటువంటి వీటి మీద తీసినటువంటి ఒక కోర్టు డ్రామా. ఇది చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. ఒక టీనేజ్ లవ్ స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది, బట్ ఆ టీనేజ్ లవ్ స్టోరీ దాని తాలూకు పరిణామం ఎలా వెళ్ళింది, ఏం జరిగింది, దానికోసం ఆ ప్రేమించుకున్న ఇద్దరు పిల్లల మధ్య వాళ్ళ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతుందంతా పరువు హత్యలు, పరువు కోసం జరుగుతున్నటువంటి దారుణాలు అనేటువంటి ఫ్యామిలీ హానర్ అనేటువంటి డిస్టర్బ్ అయినప్పుడు దాంట్లో వ్యక్తులు ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారు అనేట్టు, ఆ రియాక్ట్ అవుతూ ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు అనేటువంటి నేపథ్యంలో తీసుకున్నటువంటి కథ. ఇది చాలా చక్కగా డీల్ చేశారు డైరెక్టర్. సో నటీనటుల పరంగా సినిమా ఎలా ఉంది అంటే, ట్రైలర్లో చూసాం కొన్ని సీన్స్. ఒకవైపు శివాజీ అరుపులు, ఇంకోవైపు నుంచి యాక్చువల్గా ఈ కథ గురించి అంతకుమించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా లేదు, ఎందుకంటే సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం మనం చెప్పడానికి అవకాశం లేదు. సినిమా చూసే వాళ్ళకి ఆ థ్రిల్ అనేటువంటిది మిస్ అవుతుంది. బట్ పర్ఫార్మెన్స్లు అనేటువంటి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్, చిన్న వేషం వేసినటువంటి క్యారెక్టర్ కూడాను ఒక లివింగ్ క్యారెక్టర్ లాగానే, ఒక జస్ట్ ద నెక్స్ట్ డోర్ అన్నటువంటి క్యారెక్టర్స్తోనే కథను మొత్తం నడిపిస్తున్నటువంటి జరిగింది. ముఖ్యంగా మంగపతి లాంటి క్యారెక్టర్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది. ఈ సినిమాలో రోరింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మంగపతి క్యారెక్టర్ శివాజీ కుటుంబంలో పరువు కోసం ఆడపిల్లల్ని పెంచే దగ్గర ఏమాత్రం చిన్న తేడా వచ్చిన, చిన్నపిల్లకి గౌన్ వేసినా కూడా అతను ఫస్ట్ సీన్లోనే అతను క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ ఎస్టాబ్లిష్మెంట్లోనే తెలుస్తుంది అతను హౌ మచ్ హీఈస్ కన్సర్న్డ్ విత్ ద ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది. అలాంటి వ్యక్తి తన అన్న కూతురు ఒక అబ్బాయితో తిరుగుతుంది అని తెలుసుకున్న క్షణాన్ని అతను ఎలా రియాక్ట్ అయ్యాడు, ఆ తర్వాత అతను ఎలాంటి అకృత్యాలకు పాల్పడి కోర్టును కానీ, న్యాయస్థానాన్ని, పోలీసుల్ని, ఈ విధంగా పోలీసులు ఎలాగ ఉన్నాడు, న్యాయస్థానాన్ని ఎలా తప్పుదారి పట్టించేసి ఆ పిల్లవాడి మీద పోక్సో కేసు పెట్టించాడు. ఆ పోక్సో కేసు అనేటువంటిది ఎంత సివియర్ అంటే, నిజంగా నిరూపణ అంటూ జరిగితే 17 సంవత్సరాల 64 రోజులు
65వ రోజు వస్తే ఆ పిల్లకి 18 ఏళ్ళు వస్తాయి. 64 రోజులు పాటు ఆ లోపు కనుక ఆ పిల్ల మీద అఘాయిత్యం జరిగింది, అత్యాచారం జరిగిందని నిరూపిస్తే ఈ పిల్లోడి జీవితం ఏమవుతుంది? వీడికి 19 ఏళ్ళు, వీడి జీవితం సర్వనాశనం. అలాంటి పరిస్థితులని ఏ విధంగా ఆ కేసును టేకప్ చేసి కేసు ఆల్మోస్ట్ లాస్ట్ ట్రయల్కి వెళ్ళిన తర్వాత ఇక ఆ కుర్రోడికి శిక్ష తప్పదు అనుకున్న సమయంలో ఆ కేసును టేకప్ చేయడానికి ముందుకు వచ్చేటువంటి యంగ్ లాయర్ ప్రియదర్శి క్యారెక్టరు, అతను చూపించినటువంటి పెర్ఫార్మెన్స్, అతను ఆ కోర్ట్ సీన్ డ్రామా అది చాలా అద్భుతంగా ఉంది. సో పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఈ బకళ్ళని తీసి ఒకళ్ళకి దక్కడానికి లేదు. ఎందుకంటే ఇంత చిన్న క్యారెక్టర్. సీనియర్ ఆర్టిస్ట్ ఒకవైపు శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రోహిణి వీళ్ళందరూ సీనియర్స్ ఉన్నారు. ఇంకోవైపు నుంచి చూస్తే చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కొత్తగా యంగ్ ఫస్ట్ టైమర్స్ అందరూ కూడా ఫస్ట్ టైం వస్తున్న క్యారెక్టర్స్, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అంతే. హీరో క్యారెక్టర్ అంటే ఒక రకంగా లీడ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి రోషన్ గానీ, అమ్మాయి శ్రీదేవి గానీ, సో వీళ్ళందరూ చూస్తే ఒక వైపు ఏమో కంప్లీట్ ఫ్రెష్ టాలెంట్ ఉంది, ఇంకోవైపు ఏమో సీనియర్ మోస్ట్ కేటగిరీస్ ఉన్నాయి, ఇంకా మధ్యలో మీడియేషన్ గా మనం ప్రియదర్శిని చూడొచ్చు. సో ఈ మ్యాచ్ అనేది ఎలా కుదిరింది సినిమాలో? ఇది ఇక్కడ ఈ సినిమా విషయంలో, సినిమా అంటే 24 క్రాఫ్ట్స్, ఆ 24 క్రాఫ్ట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ గొప్పగానే చేసింది. కానీ మనకు తెలియని క్రాఫ్ట్ కానీ తెలియనిది ఏంటంటే ద కాస్టింగ్ డైరెక్షన్. కాస్టింగ్ డైరెక్షన్ అనేది ఒక సపరేట్ శాఖగా మనకు లేదు హాలీవుడ్లో కానీ మిగతా విదేశాల్లో ఉంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ కాస్టింగ్ అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి అప్లాజ్ మనం ఇవ్వచ్చు. ప్రతి పాత్రకు ఎన్నుకున్న విధానం, ఎన్నుకున్న వాళ్ళ దగ్గర నుంచి దర్శకుడు రాబట్టుకున్న విధానం, పర్ఫార్మెన్స్ రాబట్టుకున్న విధానం రెండూ అద్భుతంగా ఉన్నాయి. ఈ క్యారెక్టర్స్ తాలూకు లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడాను, ఎందుకంటే ఎక్కడా కూడాను సినిమా దీంట్లో యాక్చువల్గా డాక్యుమెంట్ సబ్జెక్ట్, ఇది కరెక్ట్గా డీల్ చేయకపోతే కోర్టు డ్రామా, మెలో డ్రామాకి డాక్యుమెంటేషన్కి మధ్యలో ఒక కాన్ఫ్లిక్టెడ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ డైరెక్టర్గా అద్భుతంగా క్యాచ్ చేసుకోవటం అనేటువంటిది ఇది. అలాగే పర్ఫార్మెన్స్లు కూడా ఎక్కడ ఓవర్ పర్ఫార్మెన్స్, ఓవర్ మెలో డ్రామాటిక్ కామెడీ కానీ ఇది కానీ ట్రై చేయలేదు. ఒక న్యాచురల్ ఫ్లో ఆఫ్, ఇదిలో న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసేయడమేమో ఒక న్యాచురల్గా నడిచింది, అంతా న్యాచురల్గా నడుస్తుంది. ముఖ్యంగా కోర్టు కానీ అట్మాస్ఫియర్స్ కానీ 2013 నాటి కథాంశం ఇది. ఆ కథాంశానికి తగినట్టుగా ఆ న్యాచురల్ బ్యాక్ డ్రాప్స్ కానీ ఆ వాతావరణం ఎంత కూడా ఆ డైరెక్టర్ని కూడా అభినందించాలి. ఆ న్యాచురల్ అట్మాస్ఫియర్ని బాగా డిస్క్రైబ్ చేయగలరు. ముఖ్యంగా కోర్ట్ అనగానే మనకి దశాబ్దాలుగా సినిమా పుట్టినప్పటి నుంచి మనం చూస్తుందంటే ఇటు ఒక పోడియము, అటు ఒక ఇది ఉంటుంది, బోను, అదొక బోను, ఇటు ఒక బోను, మధ్యలో అటు వస్తుంటారు, ఆడారు అని అరుస్తుంటారు. ఒక ఇదైనటువంటి అన్యాచురల్ కోర్టు సీన్స్ మనం చూస్తుంటాం. బట్ న్యాచురల్ కోర్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, కోర్టులో ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, కోర్టుల్లో ఒక షాట్, ఫస్ట్ కోర్టు సీన్ ఓపెన్ చేయకుండా ఒక లాంగ్ షాట్ చూపిస్తాడు. ఆ లాంగ్ షాట్లో ఒక పక్క మూలన ఫైల్స్ పడిపోయినటం, చెత్త చెదారంగా కోర్టు అనేటువంటిది నిజంగా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏమంతా కొత్తగా వచ్చిన కోర్టులు, ఏమైనా కొత్తగా కట్టిన కోర్టులు ఏమైనా మార్పు అయినా ఉందేమో తప్పితే 2013 ఆ ప్రాంతంలో కోర్టులు కానీ చాలా దారుణంగా ఉంటాయి ప్రభుత్వ కార్యాలయాలు. అలాంటి వాతావరణం న్యాచురల్ అట్మాస్ఫియర్లో అది ఉట్టిపడేలాగా డైరెక్ట్ చేయాలి. హీ హెస్ టేకెన్ ఎవ్రీ కేర్ అబౌట్ మేకింగ్ ద ఫిల్మ్. ఓకే, ఎట్లా ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ విషయంలో, డైరెక్టర్ సీనియరా, ఆయన హ్యాండిల్ చేసినటువంటి విధానం, రామ్ జగదీష్ ఎలా? తను రామ్ జగదీష్ రియల్లీ ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ ఇంత పరిణితితోటి, ఇంత సబ్జెక్ట్ పట్ల, తీసుకున్న కంటెంట్ పట్ల పూర్తి స్థాయి అవగాహనతో తీసుకుంది. మామూలు సబ్జెక్టులు కాదు, న్యాయ వ్యవస్థను నిలదీసి న్యాయ వ్యవస్థను ప్రశ్నించేటువంటి ఒక సబ్జెక్టు. ఒక చట్టం అనేటువంటితో మిస్యూజ్ అవుతుంటే పోలీసులు కానీ అటు న్యాయ వ్యవస్థ కానీ ఏ విధంగా దానికి ఇదవుతున్నాయి, ఆ ఇదిలో పడిపోతుంది. నిజంగా ఇంకో కొద్ది క్షణాలు ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ అనమాట. ద లాస్ట్ ఫైనల్ డే జడ్జిమెంట్ రోజున కనుక ఆ కేసు టేకప్ చేయకపోతే ఆ కుర్రోడికి 19 ఏళ్ళు జైలు పడిపోయి ఉండేది. ఇలాంటివి ద జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేటువంటిది ఒక ఇది ఉంది మనకు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద ఎంతో విమర్శ ఉంది. ఈ రోజున భారతదేశంలో న్యాయ వ్యవస్థ నడుస్తున్నటువంటి తీరు, ఈ వాయిదాలు, వీటన్నిటికి కోర్టు పరిధిలో న్యాయం జరుగుతుందనేటువంటిది, న్యాయం జరగచ్చేమో, న్యాయం జరిగే నాటికి జనం ఉండట్లేదు. ఆనాటి ఇమోషన్స్, ఏ పగలు, ఏ కక్షలు, ఏ కార్పణ్యాలతోటి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారో
ఇన్స్టంట్ జస్టిస్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారో ఆ న్యాయం అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో సత్వర న్యాయం అనేటువంటిది జరగట్లేదు. ఓకే, అది కూడా నేను ఇందులో బాగా చక్కగా ప్రశ్నించడం జరిగింది. అలాగే టీనేజ్ లవ్ అనేటువంటి దాని ఉండేటువంటి ఇమోషనల్స్లో కుర్రవాళ్ళు పిల్లవాళ్ళు చేసినటువంటి పనికి ఒక 40-60 ఏళ్ళోడు కనుక ఒక అమ్మాయిని రేప్ చేస్తే వాడికి పోక్సో చట్టమే, వీడికి పోక్సో చట్టమే. ఈ పోక్సో చట్టం అనేటువంటి దాంట్లో సవరణలో అవసరం ఉంది. ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఈ అత్యాచారాలు, ఈ దుర్మార్గాలు, వీటి మీద న్యాయస్థానాలు అనేటువంటి కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ కఠినత్వం అనేటువంటి దానిలో లిబర్టీస్ కూడా కావాలి. అట్ ద సేమ్ టైం దాంట్లో కొంత వెసులుబాట్లు కూడా కాదు, ఎగ్జామ్షన్స్ టు ద ఏజ్ గ్రూప్స్. 20 ఏళ్ళోడి ఇమోషన్కును 60 ఏళ్ళోడి ఇమోషన్కి ఒకటే శిక్ష అనేటువంటి పాయింట్ చాలా అర్థవంతంగా రైజ్ చేశాడు రామ్ జగదీష్. ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ నిర్భయ లాంటి ఇన్సిడెంట్ ఉంది, 17 ఏళ్ల కుర్రాళ్ళే రేప్ చేశారు అని అందులో అక్యూజ్డ్ మైనర్ కూడా ఉన్నాడు కదా. అవునవును. ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్లు వచ్చినప్పుడు ఈ సినిమా డిస్కషన్ అసలు ఎట్లా నిలబడుతుందని అనుకోవచ్చు. నార్మల్ ఆడియన్స్ కానీ మామూలు వ్యక్తులకు కానీ ఇది కనెక్ట్ అవుతుందా సబ్జెక్ట్? ఆయన రైజ్ చేసినట్టు సబ్జెక్ట్ కనెక్ట్ అవుతుంది, గ్యారంటీగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఇంకోటి కూడా అలాగని చెప్పేసి చట్టంలోని కఠినత్వాన్ని తగ్గించమని కూడా అడగలేదు. ఎందుకంటే నిర్భయ కేసుని కనుక మనం చూసినట్టయితే 17 ఏళ్ళోడు అందరిలో కంటే ఎక్కువగా చేసినట్టు కూడా అరాచకం సృష్టించినాడు. ఆ నిర్భయ కేసులో వాడ 17 ఏళ్ళ పిల్లోడేనంట. కాబట్టి అది ఓకే. బట్ ఇలాంటివి జరిగినప్పుడు ఈ పర్టికులర్ సినిమా వరకు ద వే ద కేస్ ఈజ్ డ్రివెన్ డిస్కషన్ పాయింట్ ఒకటి రైజ్ చేశారు. కోర్టు డిస్కషన్ పాయింట్ ఒకటి రైజ్ చేయటం సక్సెస్ఫుల్గా రైజ్ చేయగలిగాడు. చిన్నపిల్లల ఇమోషన్స్ని ఇది మరి రేపు కాదు, ఏమీ కాదు, ఒక అన్యాయమైన ఆరోపణ చేసినటువంటిది. నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్, ఇప్పుడు దిశ ఇన్సిడెంట్స్ లాంటివి కానీ నిర్భయ లాంటి ఇన్సిడెంట్స్లో పరిశోధన అనేటువంటిది లోటుగా జరగాల్సిన అవసరం ఉంది, నిజంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైనా చట్టం అనేటువంటిది ఒక అమాయకుడిని శిక్షించకూడదు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు అనేటువంటి దాన్ని ఇప్పటి వరకు 498 కేసు దుర్వినియోగం అవుతుంది, SC ST అట్రాసిటీ సెక్షన్స్ దుర్వినియోగం అనేవాళ్ళు అలానే పోక్సోని కూడా పరువు హత్యలకి లేదా పరువు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పోక్సో చట్టాన్ని కూడా ఉపయోగిస్తున్నారు అనేటువంటిది ఒక ఇది అనమాట. కాబట్టి ఇప్పుడు అలాగనే పోక్సో చట్టాన్ని తీసేయమని కూడా తను చెప్పట్లేదు డైరెక్టర్. ఒక వైజ్ డిస్కషన్ చేశాడు, ఒక ఆలోచనాత్మకమైన డిస్కషన్ అయితే చేయగలిగాడు, దాన్ని చక్కగా పుట్రు చేయగలిగాడు. సో ఎట్లా ఇందులో మ్యూజిక్ కానీ ఇప్పుడు ఇందులో మీరు చెప్పిన సబ్జెక్ట్ ప్రకారం చూస్తే అన్ని సీరియస్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, ఏమన్నా లైటర్ వెయిన్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకునేవి, అన్ని ఏజ్ గ్రూప్స్కి కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్గా దీన్ని చూడొచ్చా? ఓన్లీ యూత్ ఎల్డర్స్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే సినిమా? నాకు తెలిసినంతవరకు దిస్ ఈజ్ ఏ ఫిల్మ్ దట్ కెన్ బి క్యాటర్డ్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఆ ఫస్ట్ హాఫ్లో వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ చిన్న లవ్ ట్రాక్ డెవలప్మెంట్, పాటలు కూడా బాగా ట్రెండ్ అయినాయి. ఆ మ్యూజిక్ కూడా చాలా బాగా చేశాడు అతను, విజయ్ బుల్గాల్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఎంటర్టైన్మెంట్ సాధ్యమైన వరకే తప్ప ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్స్ట్రా ఎందుకంటే ఒక చిన్న పిల్లల టీనేజ్ లవ్ స్టోరీ, ఇంటర్మీడియట్ రేంజ్లో ఉన్నటువంటి టీనేజ్ లవ్ స్టోరీ చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో బిలో ద బెల్ట్ వెళ్ళటం అనేది అక్కడ జరగలేదు. అక్కడ దర్శకుడు మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే టీనేజ్ లవ్ స్టోరీ కాబట్టి, లవ్ ఇది కాబట్టి వాళ్ళతో కూడా నా పిల్లల్ని చూసి చిన్న పసిపిల్లలు 13, 14, 16 ఏళ్ళు 17 ఏళ్ళ లోపు పిల్లలు, ఆ పిల్లలతో దరిద్రపు ఇదేమి చేయించలేదు, అసభ్యకరమైన అశ్లీలమైన ఏమి చేయించలేదు. ఎందుకంటే అలాంటి పిల్లలతో కూడా చేసినటువంటి వెబ్ సిరీస్లు ఇవి చూస్తున్నాము. అలా ఏం కాకుండా తన సబ్జెక్టుకి ఎంత మేరకు అవసరమైనా వాళ్ళ లవ్ స్టోరీని అంతవరకు క్లీన్ ఫిలింగా వాడాడు, అంతవరకు క్లీన్ ఫిలింగా తీశాడు తప్ప ఆ ఎక్స్క్యూజ్ని తీసుకొని వాళ్ళతోటి అసహ్యకరమైనటువంటి లిప్ టు లిప్ కిస్సులు ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చినాయి, సంబంధం లేకుండా సినిమా మొత్తం వాడి పెదాలు వాళ్ళిద్దరి పెదాలు చీకిపోయి ఉంటాయి. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది యూత్ఫుల్ లవ్ స్టోరీ అని చెప్పి, అంటే సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ముద్దులే ముద్దులు సినిమా అంతా లిప్ టు లిప్ కిస్సులు. అలాంటి దరిద్రం అయితే ఈ సినిమాలో లేదు. దీన్ని ఒక పర్పస్ఫుల్ గా ఒక చక్కని సోషల్ కాజ్ డిస్కస్ చేసినటువంటి ఒక డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ ఫిల్మ్ గా మనం చెప్పవచ్చు. ఇంకంటే ఈ సినిమా మొత్తం మీకు నచ్చిందా? క్లియర్ గా అంతా టోటల్ టైటిల్స్ నుంచి ఎండ్ వరకు ఉందా? ఏమన్నా నెగిటివ్ పాయింట్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఉన్నాయా?
నెగిటివ్ పాయింట్స్ అంటూ ప్రత్యేకంగా మనకు ముందుగా ఒక్కసారి అప్రిషియేట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆర్టిస్టులు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కళ్ళని తీసుకుంటే అద్భుతంగా చేయించుకున్నాడు దర్శకుడు. వీళ్ళందరూ కొత్త యాక్టర్లు ఏం కాదు, కొత్తగా నటులు. అబ్బో ఈ రోజున సాయి కుమార్ అదరగొట్టాడు, ఇరగదీశాడని చెప్పుకోవడానికి ఏమేం లేదు, కానీ అద్భుతంగా ఉంది. ఇక శివాజీ పర్ఫార్మెన్స్, రోరింగ్ పర్ఫార్మెన్స్, ఒక విలన్, ఒక నెగిటివ్ క్యారెక్టర్, లాస్ట్ ఫ్రేమ్ టు ఆ సినిమా మొత్తం అతనిదే. ఇక ప్రియదర్శి క్యారెక్టర్ కోర్టులో కానీ వీటిలో కానీ అతను చూపించినటువంటి ఎక్స్ప్రెషన్స్, అలాగే హర్షవర్ధన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, అలాగే పిల్లలిద్దరు. హర్షవర్ధన్ కౌంటరా, లాయర్, డిఫెన్స్ లాయర్, ఇతను డిఫెన్స్ లాయర్, అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చాలా చాలా నీట్గా ఉంది. తర్వాత రోహిణి, సీనియర్ యాక్ట్రెస్ రోహిణి, శుభలేఖ సుధాకర్, వీళ్ళందరూ సీనియర్స్. వీళ్ళు ఇప్పుడు కొత్తగా భలే చేశారని చెప్పడానికి కాదు, కానీ ఎలా చేయించుకున్నారు, ఎలాంటి పాత్రలు దొరికినాయి వాళ్ళకి. ఆ పాత్ర దొరికినప్పుడు ఏ నటుడైనా చెలరేగిపోవటానికి ఉంది. ఇప్పుడు సాయి కుమార్కి అలాంటి పాత్రలు కొట్టిన పిండి, కానీ ఎంత హుందాగా చేయించుకున్నాడు డైరెక్టర్. అలాగే ఆ పిల్లలు కూడా బాయ్ ఎట్ ద నెక్స్ట్ డోర్ లాగా ఉన్నారు తప్ప, హీరో అనగానే వాడు ఒక పెద్ద హీమెన్ లాగా 6 ప్యాక్ కండలతో కాదు, వాడు మన పక్కింటి కుర్రోళ్ళలాగా. ఆ అమ్మాయి అల్లరి చిల్లరగా చేసేటువంటి ఒక చిన్న లాగా ఆ న్యాచురల్ ఇది అనేటువంటిది చాలా బాగుంది. దట్ ఈస్ కాస్టింగ్ డైరెక్షన్ గురించి అదే చెప్తున్నాను. వండర్ఫుల్ కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీబడి టు బి అప్రిషియేటెడ్. యాక్టర్స్ ముఖ్యంగా జడ్జి క్యారెక్టర్, ఆ జడ్జి క్యారెక్టర్, మళ్ళీ అలాగే ఫస్ట్ డిఫెన్స్ లాయర్గా చేసిన శ్రీనివాస్, వీళ్ళందరితో చక్కగా చేయించుకున్నాడు. సో అందరూ సెట్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ క్యారెక్టర్కి ఎవరు కూడా తగ్గినటువంటిది లేదు, అందరితో చక్కగా నీట్గా ఓవరాల్ గా. అలాగే మదర్గా క్యారెక్టర్, హీరో మదర్ సురభి యాక్ట్రెస్ ఆవిడ, వేరే సురభి పద్మావతి అని ఆవిడ కానీ, వాళ్ళందరూ చాలా బాగా చక్కగా చేశారు. సో ఓవరాల్ గా ఫీల్ గుడ్ మూవీ. నాని సినిమా ఫీల్ గుడ్ మూవీ అనగానే మనకు వచ్చేటువంటిది ఏంటి, కామెడీలు, ఫ్యామిలీ డ్రామాలు, ఒక పెళ్ళిళ్ళు, పేరంటాలు, అందాలు, అనుబంధాలు, బంతిపూలు, తోరణాలు, ఇది కాదు ఫీల్ గుడ్. క్రిటికల్ దిస్ ఈజ్ ఏ ఫీల్ గుడ్ ఫిలిం విత్ ఏ థాట్ ప్రొవోకింగ్ అండ్ ఆలోచించాల్సినటువంటి ఆలోచనాత్మకమైన, ప్రయోజనాత్మకమైన కంటెంట్. సో చాలా కాలం తర్వాత తెలుగు సినిమాల్లో ఒక ఆలోచన. మలయాళంలో కానీ అక్కడెక్కడ చూస్తుంటాం కోర్టు డ్రామాలు. ఎక్కడో మొన్న మలయాళంలో ఒక సినిమా వచ్చింది, నీరు అని, మోహన్ లాల్ యాక్ట్ చేసినటువంటి కోర్టు డ్రామా. బ్లైండ్ గర్ల్ని డ్రేప్ చేస్తే అది మహాన్ డబ్బు కొట్టేసి వదిలించుకుందామని చూస్తే అది ఎలా కోర్టులు తిరగబడిపోయి దాన్ని కేసు ఎలా చేస్తుంటే బ్యూటిఫుల్గా నడుస్తుంటుంది. సినిమా చూస్తున్నంతసేపు కోర్టు డ్రామాలో అసలు అక్కడ రోమాంచితం అవుతుంది అనమాట. అలాంటి డెన్సిటీ, అలాంటి సీరియస్నెస్ని కోర్టు డ్రామాలో చూపించినటువంటిది మనం జై భీమ్ తర్వాత చూసేటువంటిది. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ మనం చూసాం, అది వకీల్ సాబ్లో ఒక డ్రామా నడుస్తుంటుంది. అది దాంట్లో కూడా ఒక సీరియస్ కోర్టు డ్రామా, అది కూడా ఒక సీరియస్ కోర్టు డ్రామా, కొంచెం హీరోయిజము దాని తాలూకు ఇవన్నీ ఉంటాయి, ఎలివేషన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఇది అలా కాకుండా ఒక న్యాచురల్ ఫ్లోలో వెళ్తుంది. ఎక్కడా కూడాను ఆ న్యాచురల్ లిమిటేషన్స్ కానీ వీటికి కానీ ఎక్కడ భంగం కలగకుండా తీసినటువంటి ఒక సహజమైన సినిమా అని చెప్పచ్చు. ఇక మీరు అడిగారు ఏమిటి ఏమన్నా లోపాలు ఏంటంటే మొత్తం బాగుంది అన్నారు కదా. మొత్తం అంటే కొన్ని చిన్న ఫస్ట్ హాఫ్లో చిన్న స్లో పేస్ ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంత స్లో పేస్ ఉంది. అది అయినా అది మరి సెకండ్ హాఫ్లో ఒక లీడ్గానే తీసుకోవాలి తప్ప దాన్ని మనం ఒక అవరోధంగా చెప్పకూడదు. నాకు ఇందులో నచ్చని పాయింట్ అని కూడా కాదు, ఇంకొంచెం బెటర్ డిస్కస్ చేస్తే బాగుండేది అనిపించిన పాయింట్ ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత ఫైనల్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే, ఆ అమ్మాయి మళ్ళీ రోడ్డు మీద కలుసుకొని, సో అమ్మాయి ఆవిడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే ఈ అమ్మాయి వస్తుంది, ఇద్దరు చూసుకున్నారు, దగ్గరకు వచ్చారు. ఆ అమ్మాయి నాకు 18 ఏళ్ళు వచ్చేసినాయో అని చెప్పేసి ఆవిడ కాగలుచుకుంటుంది. నీకు 18 ఏళ్ళు రావటమే ప్రేమకు క్వాలిఫికేషను అనుకుంటే అది పొరపాటు. ఇంత జరిగిన తర్వాత ఆ ఇద్దరి మధ్య ఒక చిన్న ఇది, మనం ఒక ఇన్ఫాక్చువేషన్ స్టేజ్లో జీవితాన్ని పాటు చేసుకున్నాము, నీ జీవితం ఎంతో ప్రమాదం నుంచి మనం తప్పించుకున్నాం, ఇక నుంచైనా మనం బుద్ధిగా ఉందాం. మనం నాకు 18 ఏళ్ళు రావటము, నీకు 20 ఏళ్ళు, 1 ఏళ్ళు రావటం, నీకు 18 ఏళ్ళు రావటం, నాకు 21 ఏళ్ళు రావటం కాదు క్రైటీరియా. లైఫ్ ఈజ్ కెరీర్, ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, అప్పటిదాకా మనం ఫ్రెండ్స్గా ఉందాం అని చెప్పేసి వాళ్ళు కనుక వెళ్ళిపోయినట్లయితే అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్
ప్రయోజనాత్మక చిత్రంగా ఇంకా నిలిచిపోయి ఉండేది. ఆ ఎండింగ్ నాకు నచ్చలేదు. ఆ పర్టికులర్ లాస్ట్ పాయింట్ ఎందుకంటే 18+ అయిపోయారు కాబట్టి ఇక ప్రేమకి అదే ఆ దరిద్రమే చెప్తున్నా. 18 కాదు కదా, కొంతసారి ఎంత వయసు వచ్చినా కూడా 25-30 ఏళ్ళు వచ్చినా కూడా మెచ్యూరిటీ లెవెల్స్ అనేటువంటి రావు. అది ఆ 18 అనేటువంటి దరిద్రాన్ని వదిలించుకోవాలి. ముందు 18 దాటితే ఏదైనా చేసేయచ్చు అనేటువంటి ఆ మైండ్ సెట్లోంచి యూత్ని బయటకు తీసుకురాగలగాలి. అది చేయలేకపోయాడు ఆ లాస్ట్ షాట్లో డైరెక్టర్. ఇలాంటి ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ కింద కన్వర్ట్ చేసి మెసేజ్ కూడా కానవసరం లేదు, ఒక పెద్ద మెసేజ్ సందేశం కూడా కానవసరం లేదు. అలాంటి ఒక కంక్లూజన్ ఇచ్చినట్టయితే ఇంత డ్రామాకి ఇప్పుడు మంగపతి క్యారెక్టర్ ఉంది అందులో, వాడు పరువు కోసం చేసినట్టు తప్ప వాడు ఈజ్ నాట్ ఏ ఒరిజినల్ విలన్ కాదు. వాడేదో హత్యలు మనభంగాలు చేసినట్టు విలన్ కాదు, పరువు కోసం పాకులాడినట్టు వాళ్ళు. ఎన్ని జీవితాలు ఈ రోజు మనం చూస్తున్నాం, ఎన్ని కుటుంబాల్లో ఇలాంటి వీటి కోసం మొన్న మిరియాల కూడా కేసు వచ్చింది కదా, అది మారుతీరావుల కేసు. ఇవన్నీ కూడాను కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు మిర్యాలగూడ కేసులో ఎవరిని విలన్స్ అంటాం, ఎవరిని హీరోలు అంటాం, కుటుంబాలు 2 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి కదా. సో ఆ ఇదిని ఒక చిన్న మెసేజ్తో కంటిన్యూ చేసినట్లయితే ఆ టెంపో ఇంకా బాగుండేది అనిపించింది. అది తప్పితే మిగతా ఎంటైర్ ఫిల్మ్ ఈస్ వెరీ గుడ్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కోర్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఒక న్యాచురల్ లవ్ స్టోరీ, అలానే పోక్సో లాంటి చట్టాలని దుర్వినియోగం చేసేటువంటి క్రమంలో ఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారనేటువంటి కోర్టు డ్రామాని చాలా సహజంగా సహజత్వంతో ఎస్టాబ్లిష్ చేశారు. కొత్త నటీనటులు, సీనియర్ నటులు ఉన్నారు. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సిద్ధమైందని విశ్లేషిస్తున్నారు ప్రభు గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.